మన ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ కాఫీలు తాగారా, టీలు తాగారా, టిఫినీలు చేశారా? ఈరోజు పొద్దున్నే తెల్లవారుజామున 3 గంటలకే నిద్ర లేవాల్సి వచ్చిందండి. ఎప్పుడైనా పిల్లలు హైదరాబాద్ వెళ్ళాలంటే నైట్ బుక్ చేసుకుంటారు బస్ టికెట్. అయితే ఈసారి పండు సర్టిఫికేట్లు తెచ్చుకుంటా కాలేజీకి వెళ్ళి అంది. వాళ్ళ డాడీ వెళ్ళమన్నారు. సర్లే వెళ్ళి తెచ్చుకోమ్మా అన్నారు. కానీ ఎప్పుడూ కూడా నైట్ బుక్ చేసుకుంటే తెల్లారి జామున వాళ్ళ హాస్టల్కి వెళ్ళిపోయేది. కానీ ఈసారి హాస్టల్ లేదు కదా, కాలేజ్ అయిపోయింది కదా. మరి ఇక నైట్ బుక్ చేసుకొని తెల్లారికి అక్కడ దిగి బ్రష్ చేయాలన్నా, కనీసం మొహం కడుక్కోవాలన్నా కానీ అక్కడ వీలు పడదు కదా. అందుకని ఆ ఇబ్బంది అంతా ఎందుకు, తెల్లవారుజామునే మన ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోతే సాయంత్రం కల్లా రావచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ తెల్లవారుజామునే బస్సు ఎక్కారంటే మధ్యాహ్నం కల్లా హైదరాబాద్ వెళ్ళిపోతారు. మళ్ళీ సర్టిఫికేట్లు తీసుకున్న వెంటనే బస్సు ఎక్కారంటే నైటు 9, 10 ఆ ప్రాంతం కల్లా ఇంటికి వచ్చేస్తారు. కాబట్టి ఇక తెల్లవారుజామున బుక్ చేసుకున్నారు. ఇక మా వారికి ఒక కప్పు కాఫీ కలిపాను, పండుకి నాకేమో టీ పెట్టాను. అయితే టిఫిన్ ఏమో ఇడ్లీ తినమ్మా అంటే నాకు ఇంత పొద్దున్నే టిఫిన్ చేయబుద్ధి కావట్లేదు, ఎక్కడో వస్తాట బస్సు ఆగిద్ది కదా తింటానులే అంది. ఇక తను బండి ఎక్కుతుంటే లియోగాడు కూడా ఉరుకులు పెడుతుందండి. పెద్దవాళ్ళు ఊరికెళ్తే పిల్లలు మారాన్ చేస్తారు కదా, అలా